వెల్కమ్ టు గ్రాసిక్. ఏం తినాలి ఏం తినకూడదో డిస్కస్ చేసే మొట్టమొదటి తెలుగు ఫుడ్ పాడ్కాస్ట్. మా బామ్మ వెళ్ళిపోకముందు ఆవిడ కొన్ని సిగ్నేచర్ డైలాగ్స్ ఉండేవి. మా సరిగ్గా తిను, మిగతావన్నీ తర్వాత చూసుకో, ఆరోగ్యం పోతే కొనుక్కోలేము అని. అప్పుడు నేను అంత సీరియస్గా ఏం పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది అడ్వైస్ కాదు, వార్నింగ్ అని. నాకు తెలిసి మా బామ్మ తాతయ్యలు హాస్పిటల్కి వెళ్ళటం నేను చూసింది అసలు చాలా రేర్. వాళ్ళకి డాక్టర్స్ తక్కువ, మెడిసిన్స్ తక్కువ, కానీ బలం మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం తినాలో, ఏం వండాలో, ఎప్పుడు తినాలో. కానీ అదే ఇంట్లో పెరిగిన నేను, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసిన నేను మాత్రం ఎందుకు వాటిని ఫాలో కాలేకపోయాను? ఎక్కడ దారి తప్పుంటాను చెప్పండి? అండ్ ఐఎమ్ షూర్ మీ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అందరిది ఇదే స్టోరీ అయి ఉంటుంది కదా. అసలు ఇప్పుడు మనం ఎందుకు ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాం, పిల్లలు జంక్ ఫుడ్ తింటున్నా కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? మన ఆరోగ్యం, మన జీవితంతో పాటు మన పిల్లల భవిష్యత్తుని కూడా మనమే చేజేతులారా ఎందుకు పాడు చేసుకుంటున్నాం? మన పెద్దవాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని ఎందుకు మర్చిపోయాం? అందుకే ఈరోజు ఆ మర్చిపోయిన జ్ఞానాన్ని మళ్ళీ మనకు గుర్తు చేయడానికే మనతో ఉన్నారు సీతా ఆనంద్ వైద్యం. షీఈ్ అ రెమెడియల్ థెరపిస్ట్. గుడ్ ఫుడ్ అనే ఒక మంచి బుక్ రాశారు. ఆ బుక్లో ఆవిడ చెప్తున్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఇంగ్రీడియంట్స్ చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటుంటాం కదా. లైక్ ఉప్పులు, పప్పులు, కూరగాయలు ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకుంటాం కదా. అంటే ఆర్గానిక్గా కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది మంచి నమ్మకం ఉన్న స్టోర్స్ నుంచి కొంటూ ఉంటారు. మరి ఆ ఇంగ్రీడియంట్స్ని ఎలా వండుతున్నాం అనేదే మన ఆరోగ్యానికి అసలు సీక్రెట్ అంటారు ఆవిడ. సో ఈరోజు గ్రాసిక్లో మన వంట విధానం మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తుందో మాట్లాడుకుందాం. Today I have with me Seeta Anand Vaidyam in our studio. Ma'am, namaste. Namaste. So I think it's a long introduction. Yes. But all what you said is true కదా. మీ బామ్మ చెప్పింది నాకు చాలా నచ్చింది. రైట్ మ్యామ్. అండ్ ప్రతి బామ్మ ఇంట్లో చెప్తారు, మీరు సరిగ్గా తినండి, టైంకి తినండి అనేది. వాళ్ళ నోట్లోంచి ఎప్పుడు వినిపించే డైలాగే అది. సో మీరు రాసిన గుడ్ ఫుడ్ బుక్లో మైండ్ఫుల్ ఈటింగ్కి అండ్ రైట్ వేలో కుక్ చేయడం గురించి మీరు ఎక్కువ డిస్కస్ చేశారు ఆ బుక్లో. సరే, ఎంతసేపు అందరూ మనం ఏం తినాలి అనే దాని మీద ఫోకస్ పెడతారు, కానీ ఎలా వండుతున్నాం దాన్ని అనేది చాలా తక్కువ డిస్కస్ చేస్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మీ దృష్టిలో అసలు సరైన వంట అంటే ఏంటి? మన కల్చర్లో ఎస్పెషలీ ఇన్ ఇండియా ఫుడ్ ఇస్ అ బిగ్ థింగ్. మన ప్రతి మంచి విషయాలకు ఈవెన్ ఎవరైనా చచ్చిపోతే కూడా దానికి ఒక రిచువల్స్లో ఇలాంటి వంటలే వండాలి, ఇది వండకూడదు అనే రూల్స్ అది ఫాలో అయ్యే పద్ధతి మనది, మన కల్చర్లో అది ఉంది. ఫుడ్ ఇస్ వెరీ సెంట్రల్ టు ఎవ్రీథింగ్, గుడ్ అండ్ బ్యాడ్. సో వై? బికాస్ దే న్యూ దట్ ఫుడ్ ఇస్, ఇట్ గోస్ సో డీప్ ఇన్ టు అవర్ బాడీ. మన నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్, మన ఇమోషనల్ స్టేటస్, మన మెంటల్ స్టేటస్ని కూడా అది మార్చగలుగుతుంది, ఎలివేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వై ఫుడ్ వాజ్ గివెన్ సో మచ్ ఇంపార్టెన్స్. మీరు లాస్ట్ 20 years ఆర్ 30 years చూసుకుంటే ఈ వండే విధానంలో కానివ్వండి, మన ఈటింగ్ హ్యాబిట్స్లో కానివ్వండి, మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఐ థింక్ క్విక్గా అయిపోవాలి. దట్ ఈస్ ద మంత్రా టుడే. ఇన్స్టెంట్ కావాలి. నాకు ఆకలి వేసినాక ఐ విల్ స్టార్ట్ థింకింగ్ అప్పుడు ఏం ఆర్డర్ చేయాలి. సో 20 years బ్యాక్ స్విగ్గీ లేదు, కరెక్ట్, వీ డెంట్ హ్యావ్. సో ఇప్పుడు ఏ వంట అయినా ఒకరోజు చైనీస్ తినవచ్చు, ఒక పూట చైనీస్ తినవచ్చు, ఒక పూట ఇటాలియన్ తినవచ్చు, అట్లా అయిపోయింది. సో ఇన్ అ వే ఇట్ ఈస్ కన్వీనియంట్, బట్ డెఫినెట్లీ నాట్ ఐడియల్. ఇన్ ఎర్లియర్ టైమ్స్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్, ఇప్పుడు మా స్కూల్లో కూడా ఒక చిన్న షాప్ ఉంటుంది, యూనో ఒక డబ్బా షాప్ ఉంటుంది ఏదేను. సో అప్పుడు ఈ సున్నుండలు, పల్లీలు ఉండలు, యూనో చిక్కీస్ అవన్నీ అమ్ముతారు. ఇప్పుడు మనకు ఓన్లీ నేను పేరు చెప్తే అది తప్పు అవుతుందో ఏమో, బట్ మీరు అర్థం చేసుకోవచ్చు. ప్యాకేజ్డ్ చిప్స్ కానీ అవి
దాంట్లో ఇంగ్రీడియంట్స్ మీరు చూస్తే ఇట్స్ డెఫినెట్లీ హార్మ్ఫుల్. సో అవన్నీ పిల్లలకు అదే దొరుకుతుంది. పిల్లలు కానీ ఇట్లా పని చేసే వాళ్ళు రెడీమేడ్గా ఏదైనా వెంటనే కొని తినాలి అంటే 20-30 years బ్యాక్ వీ హ్యాడ్ సంథింగ్ డీసెంట్ టు ఈట్. కొనుక్కుని తిన్నా కూడా అందులో కూడా ఆరోగ్యకరమైన ఉండేవి. అండ్ ఇప్పుడు కొని తినాలనుకుంటే మనకు అంత ఆప్షన్స్ లేవంటున్నారు. డెఫినెట్లీ లేదు. ఇంకా ఒకటి నూనె. ఇప్పుడు బయట కాటన్ సీడ్ ఆయిల్ వాడతారు. అండ్ దట్ టు దట్ కాటన్ సీడ్ ఇస్ GMO. ఇట్స్ genetically modified. It is so harmful, that oil. So అండ్ ఈవెన్ మంచి ఇళ్ళలో ఉండే వాళ్ళు కూడా అన్నిట్లో ఇప్పుడు వేసుకునే చీరలు కానీ నగలు కానీ అన్నీ బెస్ట్ బ్రాండెడ్ అండ్ చాలా ఎక్కువ డబ్బులు పెడతారు. కానీ కిరాణా ఎక్కడ తక్కువ అమ్ముతున్నారు అని చూస్తున్నారు. చాలా ఐవ్ సీన్ ఇట్. సో వీ ఆర్ సో ఫోకస్డ్ ఆన్ వాట్ ఈస్ అవుట్ సైడ్ అండ్ నాట్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ద బాడీ. మన లోపల ఏమి వెళ్తుందో దాంట్లో విలువ పెట్టాలి కదా. దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ అండ్ దాంట్లో ఎక్కువ గమనం పెట్టాలి. బట్ ఓకే హియర్ ఇట్ ఈస్ చీపర్ అని ఇక్కడ కొంటాము, అక్కడ టిఫిన్స్ ఆర్ చీపర్ అంటే ఇట్స్ చీపర్ బికాస్ దర్స్ అ కాంప్రమైజ్. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రతి ఒక్కరు ద సోర్స్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు నో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇడ్లీ దోశ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటారు అందరూ. సో ఇడ్లీ చేసుకోవాలంటే ఒకరోజు ముందు మినప్పప్పు నానబెడతారు. సో నెక్స్ట్ డే ఇడ్లీ వేసుకుంటారు. సో ఈ మినప్పప్పు అనేది మనం ఎక్కడి నుంచి కొంటున్నాం, లేదంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని జర్నీ తెలుసుకోవటం అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు అందరూ ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ అని మాట్లాడతారు, విన్నారు కదా. సో ఆ పాతకాలంలో కూడా గోధుమలు తిన్నారు. ఎందుకు ఇప్పుడు మాత్రం గోధుమలు అలర్జీ అవుతుంది అందరికీ, ఎందుకు వద్దు అంటున్నారు? ద గోధుమ విత్తనాలు, దట్ ఇస్ వీట్, ద వెరైటీ వీ హ్యావ్ టుడే ఇస్ మోర్ గ్లూటెనస్ దెన్ ఎర్లియర్. అదొకటి. రెండోది ఆ పిండిని ఆ కాలంలో ఈవెన్ ఇన్ పంజాబ్ నానపెట్టి ఆరబెట్టి తర్వాత పిండి పడతారు. ఎవరికో ఆ ఓపిక లేదు ఇప్పుడు. కొన్ని షాప్స్లో కొంచెం కంపెనీస్ లైక్ ఇది రీసెర్చ్ చేసి ఇది ఫిటిక్ యాసిడ్ తీయాలి. ధాన్యాలు సిరిధాన్యాల్లో కూడా మిల్లెట్స్ ఆర్ గుడ్ అంటే అది ఎలా చేస్తున్నారు అనేది ముఖ్యం. సో సమ్ ఆఫ్ దెమ్ దే సోక్, స్ప్రౌట్ అండ్ దెన్ మేక్ ఇట్ ఇన్ టు పిండి. అది నానపెట్టి మొలకట్టి తర్వాత పిండి పట్టడం ఇస్ గుడ్. ఓకే. సో వేర్ ఇస్ యువర్ పిండి ఎక్కడి నుంచి వస్తుంది? పప్పులు ఇన్ని రోజులు పురుగు రాలేదు అంటే పురుగు ఇంటెలిజెంట్, అది దాంట్లో ఏమో చెడ్డ ఉంది అని పురుగు రావట్లేదు. కానీ మనుషులు తినేస్తున్నారు, మనం తింటున్నాము. బికాజ్ ఐ డోంట్ నో, వర్మ్ ఇస్ మోర్ ఇంటెలిజెంట్ ఆర్ we are supposed to be the most intelligent of all the species. కానీ పురుగుకునే తెలివి మనకు లేదా అని నా బాధ. ఇప్పుడు కూరగాయల్లో మందులు వేస్తారు, వెరీ స్ట్రాంగ్ మెడిసిన్స్, ఎస్పెషలీ పెస్టిసైడ్స్. ఎస్పెషలీ ఇప్పుడు బెండకాయ, వంకాయలు అండ్ ఈవెన్ ఆకుకూరలు. అండ్ ఆకుకూరలు వాట్ ఈస్ వెరీ డేంజరస్ ఇస్ అది కడిగితే కూడా వెళ్ళదు. ఎందుకంటే చాలా డెలికేట్ కదా, సన్నగా ఉండే ఆకు మీద ఏమైనా స్ప్రే చేస్తే లోపల వరకే వెళ్తుంది, కడిగితే వెళ్ళదు. ఇప్పుడు పైనాపిల్, అనాస్ పండు కానీ ఇది దానిమ్మ పండు కానీ గట్టిగా ఉండే పొట్టు, రైట్, అదైతే కొంచెమైనా యునో ఇట్ విల్ ప్రొటెక్ట్ ఇట్ పెనిట్రేట్ అవ్వకుండా. కానీ ఈ ఆకుకూరలు, టమాటర్, గ్రేప్స్ ఇవన్నిటి మీద ఏమైనా స్ప్రే చేస్తే అసలు దెర్ ఇస్ నో వే ఆఫ్ రిమూవింగ్ ఇట్ కంప్లీట్లీ, దెర్ ఇస్ నో వే. సో అది లోపల వెళ్తే చాలా హానికరమైనది. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయిల్స్ అన్నారు, కాటన్ సీడ్ ఆయిల్ అని. ఇప్పుడు ఆయిల్స్ గురించి కూడా చాలా డిబేట్ జరుగుతుంది అన్ని చోట్ల, ఏ ఆయిల్స్ వాడాలి, ఏ ఆయిల్స్ వాడకూడదు అని. సో ఈ ఆయిల్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? గానుగ నూనె అంటే ఇది చెక్కులు ఆడించుతారు కదా, ఆ నూనె మంచిది.
ఎందుకు Hmm. అది అది కూడా చెక్క గానుగ, అంటే నాట్ మెటల్ గానుగ. అది దాంట్లో హీట్ ఎక్కువ అవ్వదు. Hmm. అది హీట్ అవ్వకుండా నూనె తీస్తే అది మన ఆరోగ్యంకు మంచిది. ఇది పెద్ద రిఫైనరీస్లో పల్లీలు కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ నువ్వులు అన్నిటినీ మరీ ఎక్కువ హీట్ చేసి దాంట్ నుంచి నూనె తీస్తారు. రైట్. నూనె తీస్తే 99% తీసేస్తారు, Hmm. తీయగలుగుతారు. వెరస్ ఇది గానుగలో. గానుగలు ఆడించిన దాంట్లో కొంచెం మిగిలిపోతుంది, దాన్ని ఆవులకు ఇస్తారు. ఆ ఆవులకి ఇస్తే అది మంచిగా పాలు ఇస్తుంది, Nutritious. న్యూట్రిషియస్ ఆవులకు. Hmm. కానీ ఇప్పుడు అది మొత్తం తీసేస్తే అది ప్రాఫిటబుల్ ఫర్ రిఫైనరీస్, వాళ్ళు ఆయిల్ కంపెనీస్కు అది చాలా ప్రాఫిటబుల్. ఎందుకంటే 99% తీసేస్తారు. ఎక్స్ట్రాక్షన్ దొరుకుతుంది. Hmm. బట్ ఆ హీట్ ద్వారా తీసిన నూనె మనకు మంచిది కాదు. ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. ఇప్పుడు ఎక్కడ చూస్తే క్యాన్సర్. సో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఆయిల్ని హీట్ చేస్తే అది ట్రాన్స్ ఫ్యాట్ ఇస్ ప్రొడ్యూస్డ్. Hmm. Hmm. అది మనకు చాలా మంచిది కాదు. అది ఇట్స్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ అవాయిడ్. Hmm. సో టు సమ్ ఎక్స్టెంట్ ద బాడీ కెన్ హ్యాండిల్ ఇట్. బట్ రోజు ఇలా నేను చెప్పినట్టు మిర్చి బజ్జీలు, సమోసా అలాంటి రీయూజ్డ్ ఆయిల్ మళ్ళీ 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 అది హీట్ చేస్తారు కదా, అది కూడా మంచిది కాదు. కేరళలో నాకు తెలిసింది చెప్తున్నాను. కేరళలో ఆ కాలంలో ఇప్పుడు అప్పడం వడియాలు అవన్నీ కాలిస్తారు కదా, Hmm. కాలించి ఆ నూనెని ఎత్తి పెట్టేస్తారు. Hmm. అది మళ్ళీ కుక్ చేయరు. Oh, okay. They will not. They call it chuttennai in Malayalam. Uh-huh. So they will not use it. If at all they have to use it, పొడిలు వేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకుంటారు. అప్పుడు హీట్ లేదు, తాలింపులో వేయరు. Okay. బికాస్ వన్స్ హీటెడ్ ఒక్కసారి heat మళ్ళీ చేసిన హీట్ తర్వాత? చేయకూడదు అని. ఇట్స్ రాంగ్. అండ్ అప్పుడు ఆ కాలంలో మా ఇంట్లో కూడా ఆవులు ఉండేది. Mhm. ఒక 3-4 ఆవులు ఉంటే కూడా చాలా తక్కువ పాలు దొరుకుతుంది. బికాజ్ ఇఫ్ యూ ఆ దూడని తృప్తిగా దానికి పాలు ఇస్తే మనకు వచ్చేది చాలా తక్కువ. ఆ పాలుని పెరుగు చేసి ఆ మీగడలో వెన్న తీస్తే చాలా ఎక్కువ కొంచెం రాదు. రైట్, కొంచెమే వస్తుంది. సో ఇప్పుడు రోజు రోజు ఇంత నెయ్యి వేసుకోవాలి అంటే హౌ ఇస్ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది డౌటే. ఎట్లా మంచి నెయ్యి అయితే అంత దొరకదు. ఓకే. యూ కాంట్. ఇంట్లో ఆవులు ఉంటే కూడా ఈ పరిస్థితి. ఇప్పుడు మీరు ఇప్పుడు నెయ్యి గురించి మాట్లాడారు కాబట్టి మనకి ఇంటికి ఎవ్రీడే మార్నింగ్ పాలు వస్తాయి. సో కాగబెడతాం, ఓపికన్న వాళ్ళు మీగడ తీసి కొన్ని రోజులు స్టోర్ చేసి దాన్ని వెన్న తీసుకొని నెయ్యి చేసుకుంటారు ఇంట్లో. అది మంచిదా కాదా? ఎందుకంటే నేను ప్యాకెట్ పాలు వేయించుకుంటున్నాను, అసలు ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా సోర్స్ చేసుకుంటున్నా అనేది అగైన్ బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు నూనె గురించి చెప్పాం కదా, రిఫైనరీస్లో వేడిగా చేసి తీస్తారు అని. సో పాలు ఇప్పుడు మీకు ప్యాకెట్లో వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ప్యాకెట్ రాగానే చల్లగానే ఉంటుంది. పాలు అనేది ఇప్పుడు ఆవు పాలు తీసి పొద్దున తీసి మీరు అది వేడిగా చేయకుండా ప్యాకెట్ కానీ డబ్బా కానీ దేంట్లో అయినా పెట్టి సాయంత్రం వేడిగా చేస్తే ఏమవుతుంది, పగిలిపోతుంది, చెడ్డైపోతుంది. అవును. సో ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడ ఫ్యాక్టరీ ఎక్కడో తెలీదు మనకు, అక్కడ నుంచి వస్తుంది మన ఇంటికి ప్యాకెట్లో చల్లగా ఉంది. అండ్ మనం ఒక రోజు 2 రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేడిగా చేస్తే కూడా బాగానే ఉంటుంది. సో అది పాలా నిజంగానే? సో ఆవు పాలు అంటే ఇట్ హ్యాస్ టు గెట్ స్పాయిల్డ్. కొంతసేపు తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడైపోతాయి అంటారా? ఆవు పాలు కాగపెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక సాయంత్రం పొద్దున్నది సాయంత్రం కాగబెట్టి చూడండి, ఇట్ విల్ నాట్ స్టే. ఓకే. ఎస్. సో అవి మంచి పాలు అయితే, మంచి పాలు అయితే, నిజం పాలు అయితే. ఓకే. సో ఇది ఐ డోంట్ నో, దిస్ ఇస్ హైలీ కాంట్రవర్షియల్.
సో అగైన్ దిస్ మిల్క్ వాట్ డు దే డూ ఇన్ బిగ్ డైరీ ఫార్మ్స్ చాలా హై డిగ్రీకు బాయిల్ చేస్తారు, దెన్ దే కూల్ ఇట్ టు వెరీ sub-0 degrees. That is how it stays nutritious. I mean, it's sorry, not nutritious, I'm sorry. That's how it stays without getting spoiled. ఓకే, ప్యాకెట్లో అంత దూరం నుంచి రావాలంటే ఎలా? రైట్. దే దాంట్లో ఏం న్యూట్రిషన్ ఉంటుంది? పూజ చేసేటప్పుడు వాళ్ళు పచ్చిపాలు అడుగుతారు పంతులు వాళ్ళు, సో ఈ ప్యాకెట్ పాలు ఇస్తారు ఒక్కొక్కరు. అలా ఇస్తే నేను అనుకుంటాను ఏంటి ఇది ఇది పచ్చిపాలు కాదు, దిస్ ఇస్ ప్రాసెస్డ్ మిల్క్. కొన్ని బ్యాక్టీరియా మంచిది కాదు. సో మనం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్, స్టెరిలైజేషన్ అన్నిటినీ మంచి బ్యాక్టీరియాని మనం వీఆర్ లూజింగ్ దెమ్. ఫైన్. సో మళ్ళీ నేను వంట దగ్గరికి తీసుకొస్తున్నాను మిమ్మల్ని. వంట చేసుకునేటప్పుడు ఇంగ్రీడియంట్స్ సోర్స్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఆ వంట చేసుకునే పాత్రల గురించి కూడా చాలా పెద్ద డిబేట్ జరుగుతూ ఉంటుంది. సో మట్టి కుండల్లో వండొచ్చు అంటారు, లేదంటే అల్యూమినియంలో అస్సలు వండొద్దు అంటారు, స్టీల్ పర్వాలేదు అంటారు. సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దాట్? ఆల్ మెటల్స్ లీచ్ అంటే కొంచెం లీక్ అవుతుంది, రిలీజ్ చేస్తాయి, రిలీజ్ అవుతాయి. సో అల్యూమినియం అనేది మీరు చెప్పినట్టు చాలా హానికరం, ఇట్స్ నాట్ గుడ్. అండ్ మట్టి కుండలు అగైన్, ఇప్పుడు ఆ మట్టిలో కెమికల్ వాడి ఉంటాము, అక్కడి నుంచి తీస్తామంటే అది కూడా మంచిది కాదు. కానీ సేఫ్ సోర్స్లో మట్టి కుండలు మంచివి, కానీ కొన్ని రోజుల తర్వాత అవి మార్చేసేయాలి, అది చెట్లు పెంచాలి దాంట్లో. ఓకే, యూ కాంట్ యూజ్ ఇట్ ఫర్ ఎవర్ బికాస్ దాంట్లో హోల్స్ ఉంటాయి మట్టిలో, రైట్. కొన్ని రోజుల తర్వాత అది మార్చుకోవాలి, ఇట్స్ హ్యాస్ అ లైఫ్, దానికి ఒక ఇన్ని రోజులు వాడవచ్చు అని ఉంది మట్టి కుండలకి. సో మట్టి పాత్రలో మనం వండవచ్చు, మంచిదే, మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత అది మార్చాలి. అండ్ ఈ సోప్ స్టోన్ అంటారు, ఈ కల్చెట్టి, అది బ్లాక్ కలర్ సోప్ స్టోన్ ఉంటుంది, అది మంచిది. కానీ దానికి కూడా ఒక అది న్యాచురల్గానే అది కొంచెం క్రాక్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత. ఓకే, సో that is good also, that's also safe. Okay. And if you're really money is not a problem, titanium vessels వస్తున్నాయి, surgical steel, the other leach avadu, that doesn't leach. Okay. The metal doesn't get into the food. సో తయారు చేసుకునే విధానంలో ఇప్పుడు మీరు యూటెన్సిల్స్ పాత్రల గురించి మాట్లాడారు. సో ఇప్పుడు పాత్రలో వండే దాని గురించి మాట్లాడదాం. అసలు మనం వండే విధానంలోనే తప్పు ఉంది అని అంటారు మీరు, అంటే ఏం తప్పు ఉంది వండే విధానంలో? ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక స్టైల్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మమ్మ ఉన్నారనుకోండి, తనని చూసి తన కూతురు నేర్చుకుంటుంది, అమ్మని చూసి కూతురు నేర్చుకుంటుంది. సో ఇది వాళ్ళ ఇంట్లో ఒక లైన్ ఆఫ్ కుకింగ్ నడుస్తూ ఉంటుంది. బట్ అమ్మమ్మ ఉన్నంత హెల్దీగా స్ట్రాంగ్గా మనవరాలు ఉండదు. వై, వాట్ చేంజ్డ్ ఈ జర్నీలో? అలా నేర్చుకొని అదే వండితే ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు పెసరట్టు అనేది మన తెలుగు వంట, మంచి అందరికీ ఇష్టం. పెసరట్టు చేయాలంటే పెసరుల్ని నానబెడతారు, అది ఒక్కొక్కసారి ఈ కాలంలో అయితే మొల కూడా వస్తుంది, ఎండాకాలంలో. అండ్ దెన్ దాన్ని రుబ్బి చేస్తాము. ఇప్పుడు ఎలా చేస్తారు, పెసరును తీస్తారు, వెంటనే మిక్సీ, వెంటనే చేస్తారు. నానబెట్టడానికి ఎవరికి ఓపిక లేదు. కరకరగా వస్తుంది కదా మేడం? అవును, కరకరగా వస్తుంది, కానీ పెసరలు అనేది ఏంటి? ఒక గింజలు. కరెక్ట్. ఎనీథింగ్, ఎనీ హోల్ గ్రెయిన్, చన్నా, రాజ్మా, ఈ పెసరలు ఇవన్నీ ధాన్యాలు, దే ఆర్ ఆల్ గింజలు. ఒక గింజలకు ఏం కోరిక ఉంటుంది? మొల రావాలి, స్ప్రౌట్ అవ్వాలి, ఒక చెట్టు అవ్వాలి అని కోరిక ఉంటుంది. సో అది ఎలా మొల వస్తుంది? నానపెడితే వస్తుంది. సో నానపెట్టే ముందు దాన్ని న్యూట్రిషన్ని కవర్ చేసి పెట్టుకుంటుంది. దెర్ ఇస్ అన్ యాంటీ న్యూట్రిటివ్ కవర్, అంటే ఆ న్యూట్రిషన్ బయట రాకూడదు అని జాగ్రత్తగా ఆ గింజలు అలా కాపాడుకుంటుంది తనని. ఆ న్యూట్రిషన్ బయటికి తీసుకురావాలంటే దాన్ని నానబెట్టాలి. నానబెట్టకుండా పెసరల్ని మీరు రుబ్బి చేస్తే టేస్ట్ అయితే ఉంటుంది, కరకర వస్తుంది, దోశ వస్తుంది, పెసరట్టు వస్తుంది.
కానీ ఆరోగ్యం రాదు. Hmm. సో చిన్నది ఇప్పుడు బాదాం కూడా ఇట్స్ అ సీడ్. రైట్. ఆల్ దీస్ హ్యావ్ టు బీ సోక్డ్. ఆ కాలంలో ఆ ఓపిగా ఉండింది అందరికీ. ఇప్పుడు కేక్ కావాలంటే వెంటనే అవ్వదు ఆ కాలంలో, ఎందుకంటే ఇలా వెంటనే ఫోన్లో నొక్కితే డెలివరీ రాదు. అప్పుడు మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్ ప్రతి గలీలో ఉండదు, ఎక్కడో ఒకటి రెండు ఉంటుంది. సో అక్కడ వెళ్ళి కొనుక్కొని రావాలి. సో అవన్నిటికీ ఓపిగా ఉండింది. ఇప్పుడు అన్నీ బటన్ నొక్కడం, తెప్పించుకోవడం. సో ఇప్పుడు కేక్ కూడా ఎవరు చేయట్లేదు, కేక్ ఆర్డర్ చేసి తినేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ సో ఫాస్ట్. సో అందుకోసం ఆరోగ్యం తగ్గింది నా ప్రకారం. బికాస్ పాత కాలం లాగా మనం వండట్లేదు అండ్ మన అగ్రికల్చర్ కూడా మారింది. కామన్ మ్యాన్ ఏం చేస్తారు అనేది గవర్నమెంటే దీనికి జవాబు ఇవ్వాలి అని లేదు. ఒక కామన్ మ్యాన్ మీ ఇంట్లో పెళ్ళి అయ్యేటప్పుడు, మీ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్, ఒక పార్టీ, ఒక 10 మందిలో ఒక 4 ఫ్రెండ్స్ మీట్, మీరు ఏం ఆర్డర్ చేస్తారు, మీరు ఎలా తింటారు, వాటర్ బాటిల్స్ ఏది వాడతారు, ఒక రోజు పనికి వెళ్తే వాటర్ తీసుకువెళ్తారా లేకపోతే మినరల్ వాటర్ కొంటారా? ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు పట్టించుకు, ట్రైన్లో వెళ్తున్నామా, ఎందుకు దొరుకుతుంది, దారిలో దొరికిపోతుంది నీళ్ళు అంటాము. ఇది ఒక వాటర్ బాటిల్ పట్టుకోవాలంటే అది ఓపిక లేదు ఎవరికి, అది ఫ్యాషన్ లేదు. ఏంటి ఇది అమ్మమ్మ లాగా తీసుకువెళ్తున్నావు అంటారు. గొడుగు పట్టుకుంటే ఫ్యాషన్ లేదు, సన్ స్క్రీన్ వేసుకోవాలి, అది ఫ్యాషన్. సో ఇది ఒక స్పిరిచువల్ సైడ్ ఉంది, అది దాని గురించి మనం మాట్లాడము. ఎందుకంటే దానికి ప్రూవ్ చేయడానికి ఏం లేదు, ప్రూఫ్ అనేది లేదు. సో ఐ డోంట్ నో అబౌట్ దాట్. బట్ మనం ఇప్పుడు కోపంగా ఏదైనా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంచిగా రాదు. ఎందుకంటే వీ విల్ ఐదర్ యూనో అది చేతి నుంచి కింద పడిపోతుంది, లేకపోతే మాడిపోతుంది, ఏదైనా అలా అవుతుంది. ప్రశాంతంగా చేస్తే ఒక వస్తువు మంచిగా తయారు చేస్తాము. అది మాత్రం నాకు తెలుసు. ఓకే. ఏ రోజు నేను కొంచెం దుఃఖంగా ఉంటాము, కోపంగా ఉంటాను, ఆ రోజు నాకు తెలుసు నేను వంట చేస్తే అంత బాగా రాదు. సో లాజిక్ మీదే వెళ్తాము, ఎందుకంటే ఇది సైంటిఫిక్ కాలం, అందరికీ ఇదే అర్థమవుతుంది. అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ అండ్ మనకి ఇప్పుడు దొరుకుతున్న ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని పోల్చితే ఏది బెటర్ అంటే ఆబ్వియస్లీ ఆర్గానిక్ ఫుడ్స్ అనే అంటారు. కానీ ఇప్పుడు మనం గల్లీకి ఒక ఆర్గానిక్ ఫుడ్ స్టోర్ చూస్తున్నాం. సో నిజంగా అందులో ఉన్నది ఆర్గానిక్ ఫుడేనా, మళ్ళీ రైతుల దగ్గర పెస్టిసైడ్స్తో ఏమంటారు తీసుకొచ్చిన ఆహారాన్ని మనకు పెడుతున్నారు. ఇది ఫిల్టర్ చేసుకోవటం అనేది చాలా టఫ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. డెఫినెట్గా నాకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది ఒక ఆన్సర్ లేదు. కానీ ఎంత వీలు అవుతుందో కొంచెం టైం స్పెండ్ చేసి కనుక్కోండి ఎప్పుడు టైం దొరుకుతుందో. ఆర్ ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ ఎంత పెంచుతాము? ఇప్పుడు బియ్యము, పప్పు చేయలేకపోతాము. సో అవన్నీ కొంచెం కనుక్కోండి. ఉన్నాయి మంచి స్టోర్స్ ఉన్నాయి మన ఊర్లో, మన చుట్టూరు మనం అడిగితే తెలుసుకుంటే వీ విల్ ఫైండ్ అవుట్. అండ్ ఎవరైనా ఎక్స్పర్ట్స్ని అడగండి, దే విల్ బి ఏబుల్ టు టెల్. మ్యామ్ మిమ్మల్ని ఇంకో విషయం అడగాలి. చాలామంది అంటే పేర్లు తీసుకోలేను కానీ ఆ బాబా ఈ బాబాలని చాలామంది ఫుడ్ ప్రోడక్ట్స్ని అండ్ హెల్త్ ప్రోడక్ట్స్ని బేసికలీ లాంచ్ చేస్తున్నారు అక్రాస్ ఇండియా. అది ఒక హ్యూజ్ $1 million ఆఫ్ బిజినెస్. అది వాళ్ళు సోర్స్ చేసే ప్రోడక్ట్స్ అస్సలు ఆర్గానిక్ కాదు అని బోల్డ్ అంతమంది చాలా ఆర్టికల్స్ రాస్తుంటారు, చాలా న్యూస్ బయటకు వస్తూ ఉంటుంది. మీ టేక్ ఏంటి దాని మీద? సో నేను ఒకప్పుడు ఛానల్ 6 అని ఒక మ్యాగజైన్ ఉండింది హైదరాబాద్లో. నేను యోర్స్ న్యాచురలీ ఒక కాలం, ప్రతి నెల ఒక కాలం రాస్తూనే ఉన్నాను. అప్పుడు ఐ యూస్ టు రైట్ అబౌట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆఫ్ స్కిన్ కేర్ కానీ ఈవెన్ క్లోదింగ్ కానీ అన్నిటి మీద రాస్తాను. అప్పుడు ఫుడ్ మీద రాసేటప్పుడు కొన్ని ఫార్మ్స్కి వెళ్ళి చూసాను, సో కాల్డ్ ఆర్గానిక్ ఫార్మ్స్. సో ఐ వాజ్ షాక్డ్. యూనో స్ప్రే చేస్తున్నారు, కానీ
యూనో చాలా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలంటే చాలా రూల్స్ ఉన్నాయి. ఇన్ని కిలోమీటర్స్ లోపల కెమికల్స్ ఉండకూడదు అనే రూల్స్ ఉంది. సో నథింగ్ వాజ్ ఫాలోడ్. అండ్ దెన్ మీరు పేరు చెప్పను అన్నారు, నేను కూడా పేరు చెప్పట్లేదు, బట్ అర్థం చేసుకోవచ్చు. వన్ వెరీ బిగ్ ఫర్మ్ backed by a బాబా, they were sourcing from ఫామ్, అది కెమికల్గా గ్రో చేస్తున్న దాంట్ నుంచి తీసుకున్నారు. నా కళ్ళలో నేను చూసాను, ఇది నాట్ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. నేను అడిగాను, మీరు స్ప్రే చేస్తున్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు మీ దగ్గర అని. అని నవ్వుతున్నారు. మేడం మేము చూసుకుంటాం మేడం, వాళ్ళని మంచిగా గమనిస్తాము అన్నారు. సో అది గమనించడం ఏమిటని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎస్, ఇది చాలా ఇప్పుడు ఒక బావిలో ఒక డ్రాప్ విషం వేస్తే మొత్తం బావి ఖరాబ్ అయిపోతుంది. సో ఒక్కరు తప్పు చేస్తే ఈ మొత్తం ఆర్గానిక్ మూవ్మెంట్ ఖరాబ్ అయిపోతుంది. దిస్ ఇస్ సో బ్యాడ్. బట్ మంచిగా చాలా సంవత్సరం నుంచి ఆర్గానిక్గా పండించిన భూమిలు ఉన్నాయి, స్టోర్స్ ఉన్నాయి, వీటిని అమ్మడానికి స్టోర్స్ ఉన్నాయి. కొంచెం హైదరాబాద్ నుంచి కొంచెం దూరంలో చాలా మంది అట్లా పండిస్తున్నారు. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ డూ గుడ్ వర్క్. ఓకే, సో ఇట్స్ జస్ట్ దట్ వీ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. వాట్ ఆర్ 3 కామన్ అలవాట్లు ఆర్ హ్యాబిట్స్ మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం ఈ 3 అలవాట్లతో, అంటే మీరు వేటి గురించి చెప్తారు? నంబర్ 1, ఎక్సెసివ్ డీప్ ఫ్రైడ్, నూనెలో కాలించి ఎక్కువ తినడం రోజు. అంటే వడలు, పూరీలు రోజు అది చేయాలంటే, రోజు అట్లా తినాలంటే ఒక్కరోజే కదా పూరి, ఒక్కరోజే వడియాలు, అట్లా ప్రతి ఒక్క రోజు వారంలో ఇట్లా సంథింగ్ డీప్ ఫ్రైడ్ అయిపోతుంది. అది తప్పకుండా. ఇది నాట్ ఓన్లీ అప్పడం, వడియాలు, ఇప్పుడు ఒక బెండకాయ తినాలంటే కూడా అది డీప్ ఫ్రై అయిపోతుంది ఇప్పుడు. సో అది డీప్ ఫ్రై అనేది డెఫినెట్లీ హానికరమైనది. ఓకే. నంబర్ 2, ఫాస్ట్ ఫుడ్, వెంటనే 2 minutes అయిపోతుంది అంటే దట్ ఈస్ ప్రాసెస్డ్ ఆల్రెడీ, అది వండి అది ప్యాకేజ్లో ఉంది. ఫుడ్ అనేది చేస్తే కొన్ని అవర్స్లో అది చెడిపోవాలి, అది ఫుడ్. లేకపోతే అది ఫుడ్ లేదు. సో పురుగులు రాలేదంటే అది ఫుడ్ లేదు. సో అలాంటి ఇన్స్టెంట్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ అనదర్ వెరీ బ్యాడ్ థింగ్. సో నంబర్ 3, వాట్ ఐ వుడ్ సే ఇస్ ఎక్సెసివ్ ఈటింగ్ అవుట్. ఎప్పుడు చూడు బయట తినడం. అంటే మంచి సోర్స్ నుంచి తింటే బయట తినడం తప్పు లేదు, కానీ అది వాళ్ళు ఏ నూనె వాడతారో, ఎలాంటి వస్తువులు వాడతారో, ఈవెన్ దాంట్లో ఉండే మిర్చి పౌడర్, ఫుడ్ కలర్, అవన్నీ వాడి చేసి అట్రాక్టివ్గా చేయడానికి బయట ఫుడ్ అట్లా తయారు చేస్తారు. అది చాలా ఎక్కువ కన్సంప్షన్ ఉంటే అది దట్ ఈస్ ఆల్సో అ బిగ్ డేంజర్. సో ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు నుంచి నేను ఒక హెల్దీ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే 3 tips ఏంటి? ఈట్ రియల్ ఫుడ్, నిజమైన ఫుడ్. అంటే అది చెట్టు నుంచి రావాలి, భూమి నుంచి రావాలి, ప్యాకెట్ నుంచి రాకూడదు. అంతే, దట్ ఈస్ అ సింపుల్ రూల్. ఓకే. అండ్ రెండోది, తక్కువ తినండి. మన పొట్టని ఎక్కువ పెంచేసుకున్నాము, అంత అవసరం లేదు. తక్కువ తినాలి, కానీ మంచి పదార్థాలు తినాలి. ఓకే. అండ్ వారంకి ఒక రోజు, లేకపోతే అట్లీస్ట్ నెలకు 2 రోజు ఉపవాసం ఉండండి. ఓకే. ఎస్, మన బాడీకు డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ న్యాచురల్గా ఉంది, చెడ్డ వెళ్ళిపోతుంది. కానీ మనం ఈ పొల్యూషన్ వల్ల, ఈవెన్ మనం ఊపిరి తీసుకునేది కూడా పొల్యూటెడే. ఇప్పుడు రోడ్ మీద ఇది వాహనాలు ఉన్నాయి, చాలా పొల్యూషన్ ఉంది. దానివల్ల మన డీటాక్సిఫికేషన్ కొంచెం కాంప్రమైజ్ అయిపోయింది. అందుకోసం ఫాస్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫుల్ ఫాస్టింగ్ చేయలేకపోతాము అంటే అట్లీస్ట్ రా ఫుడ్ ఫాస్టింగ్, పండులు తిని ఒక రోజు మొత్తం ఒట్టి పండు, ఆ రోజు వండిన పదార్థాలు తినకుండా పండు తిని, రా ఫుడ్స్ తిని, నీళ్ళు ఎక్కువ తాగి అట్లా ఉండడం ఇస్ ఆల్సో అ వే టు డీటాక్స్. ఓకే. సో ఐడియల్ ప్లేట్
మనం తినే ఆహారం ఎలా ఉండాలి, ప్లేట్లో ఏమేమి ఉండాలి? సో దిస్ ఇస్ అగైన్ మై పర్సనల్ ఒపీనియన్. 40% రా. ఓకే. రా ఫుడ్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫైబర్, కొంచెం ప్రోటీన్, ఎంజైమ్స్ అన్నీ ఉంటాయి. అవి కరెక్ట్గా మన బాడీకి దొరకాలంటే అది వండకూడదు. సో అది రాగా తింటే మంచిది. కానీ దిస్ ఈజ్ అగైన్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు పర్సనలీ, ఒక్కొక్కరిది బాడీ టైప్ ఒక్కోలా రియాక్ట్ అవుతారు. అవును. సో కొంతమందికి అది డైజెస్ట్ అవ్వదు. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ మీరు మీ బాడీని బట్టి ఇది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ రా ఫుడ్ ఉండాలి, స్టీమ్డ్ ఫుడ్ ఉండాలి. నాట్ ఫ్రైడ్ బట్ స్టీమ్డ్. స్టీమ్ చేసి తాలింపు వేయవచ్చు. ఓకే. అండ్ ఆబ్వియస్లీ కొంచెం కార్బ్స్, ప్రోటీన్, వెజిటేరియన్ సోర్సెస్, పప్పు ఉంది. ఫర్ మీట్ ఈటర్స్ అండ్ ఎగ్స్ తినవచ్చు. మీట్ గురించి నాకు ఎక్కువ తెలివి లేదు, బట్ ఈవెన్ దట్ మీట్ మంచి సోర్స్ నుంచి. ఓకే. సో ఇప్పుడు ఆల్ ఫుడ్ ఇస్ గుడ్ ఇన్ అ వే, బట్ ఎట్లా పండిస్తున్నారు, అది ఎట్లా వండుతున్నాము, దిస్ ఇస్ ద ట్రిక్. అండ్ ఎంత తింటున్నాము, దీస్ 3 things. ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వంట చేస్తున్నాము దాన్ని, అండ్ ఎంత తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము. సో దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీట్ ప్రోటీన్ ఇస్తుంది, కానీ అదే ఇప్పుడు పోల్ట్రీ ఇండస్ట్రీ అని చెప్తే హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ యాంటీబయోటిక్స్. ఓకే. సో ఆ పోల్ట్రీ మనం వాడితే ఐ డోంట్ నో హౌ గుడ్ ఇట్ ఇస్. సో ఐఎమ్ లీవింగ్ దట్ ఆస్పెక్ట్ టు యూ టు అండర్స్టాండ్. సో కొంచెం ప్రోటీన్, కార్బ్, ఫైబర్ అండ్ నట్స్ అండ్ సీడ్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఫుడ్. ఓకే. సో జనరలీ అన్కుక్డ్ ఫుడ్ అండ్ కుక్డ్ ఫుడ్ కలిపి తినకూడదు అంటారు కదా. సో మన ప్లేట్లో రా ఫుడ్ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ మరి? సో రా ఫుడ్ పండుగా ఉంటే మనం వండిన పదార్థాలతో తినకూడదు, కానీ వెజిటబుల్ రాగా తినవచ్చు. వీ కెన్ డైజెస్ట్ ఇట్. బట్ పండు అనేది హాఫ్ అన్ అవర్లో వీ విల్ డైజెస్ట్ ఇట్. సో కుక్డ్ ఫుడ్ పైన ఉండిపోతుంది, అన్కుక్డ్ ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది అన్కుక్డ్ ఫుడ్. సో దాని మీద ఇది కూర్చుంటే ఫర్మెంట్ అవుతుంది. అప్పుడే మనకు అసిడిటీ. రైట్. నాకు అది సూట్ అవ్వదు మేడం, అసిడిటీ వస్తుంది. అసిడిటీ ఎందుకు వస్తుంది, ఎప్పుడు తింటున్నావు, గ్యాప్ ఇవ్వాలి. పండు తిని హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కుక్డ్ ఫుడ్ తినాలి. ఓకే. కుక్డ్ ఫుడ్ తినాక 2.5 hours గ్యాప్ ఇచ్చి పండు తినాలి. బికాస్ కుక్డ్ ఫుడ్ టేక్స్ 2.5 hours టు డైజెస్ట్. రైట్. 3 hours ఆల్సో. దాంతో పాటు వెజిటబుల్స్ రావి పర్వాలేదు, రా వెజిటబుల్స్ పర్వాలేదు. పండు రా మాత్రం ఇప్పుడు ఫ్రూట్ సాలడ్ ఆఫ్టర్ డిన్నర్ ఇస్ అ నో. యాజ్ అ డిజర్ట్ మనం ఇది తీపి తినాలి అని ఫ్రూట్ సాలడ్ ఆఫ్టర్ అ మీల్, ఫ్రూట్స్ మంచిది కాదా? ఇప్పుడు బుఫేలో కూడా మంచిగా అన్ని నూనెలన్నీ తినేసి తర్వాత ఫ్రూట్ సాలడ్కి వెళ్ళకూడదు. ఫస్ట్ ఫ్రూట్ తినేసి కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత డిన్నర్ తినండి. ఒకటి తక్కువ తింటాము, రైట్, అండ్ ఇంకా ఒకటి అది డైజెస్ట్ అయినాక ఇది తింటే ఫ్రూట్ది ఆరోగ్యం వస్తుంది, న్యూట్రిషన్ వస్తుంది, ఈ ఫుడ్ది కూడా న్యూట్రిషన్ వస్తుంది. సో మ్యామ్, మీరు ఒక రెమెడియల్ థెరపిస్ట్గా బాడీని రిపేర్ చేయడానికి ఫుడ్ని ఒక టూల్గా యూజ్ చేస్తారా? యా. సో నేను పనిచేసేది చిన్న పిల్లలు అంటే ఫ్రమ్ 3 years అప్ టు కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు. సో 1 or 2, I mean more than 1 or 2 cases I've seen. Number 1, digestion problems వల్ల బిహేవియర్ మారుతుంది. సో when we changed the diet, child became calmer. ఇది తప్పకుండా చూసాము. సో వీ వర్క్డ్ ఆన్ రిమూవింగ్ వీట్, బికాస్ ఆ చైల్డ్ది డైజెషన్ కాంప్రమైజ్ అయి ఉండేది మొదటి ఏదో సమ్ ప్రాబ్లమ్స్. సో వీ వర్క్డ్ ఆన్ దాట్ బై చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చి ఫుడ్ డయట్ ఇచ్చి ఇట్ వాజ్ డెఫినెట్లీ దెర్ వాజ్ అ చేంజ్. రెండోది, వెన్ చిల్డ్రన్ ఈట్ టూ మచ్ షుగర్ ఇన్ ద మార్నింగ్, అల్లరి ఎక్కువ ఉంటుంది, గమనం తగ్గుతుంది. ఓకే. షుగర్ ఎక్సైట్స్ చిల్డ్రన్, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓకే. దే గెట్ ఎక్సైటెడ్. రైట్. అండ్ ఒక నిదానం ఉండదు, ఫోకస్ ఉండదు. సో సింపుల్ షుగర్స్, ఇప్పుడు ఫ్రూట్ తిని వస్తే ఏం లేదు, కానీ ఇప్పుడు బ్రెడ్ అండ్ జామ్, ఫ్లేవర్డ్ మిల్క్,
ఎక్కువ షుగర్ వేసి ఆల్ దీస్ డ్రింక్స్లో ఈవెన్ ఫర్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అందులో. అవన్నిట్లో ఎక్కువ షుగర్ ఉంటుంది, అవును, పౌడర్డ్ షుగర్. రైట్. So that can excite children. So we have seen that children who were not focusing class లో వచ్చి గమనం లేకునే పిల్లల్ని మేము అది షుగర్ తీసేసి సింపుల్ షుగర్స్ తీసేస్తే డెఫినెట్గా దేర్ బిహేవియర్ చేంజ్డ్ అండ్ దేర్ ఫోకస్ ఇంప్రూవ్డ్. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ ఐ హావ్ సీన్ ఇన్ మై ఎక్స్పీరియన్స్. ఓకే. ఒక్క ఫుడ్ ద్వారానే మనం ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చా? సో చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం. అండ్ అది పునాది, మన ఆరోగ్యానికి పునాది ఇమ్యూనిటీ. అంటే మన బాడీలో, అందరి బాడీలో 2 రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒకటేమో సోల్జర్స్, ఒకటేమో మన ఎనిమీస్. సోల్జర్స్ మనని కాపాడుతుంది, ఎనిమీ మనల్ని అటాక్ చేస్తుంది. సో ఈ సోల్జర్స్ ఎంత పెంచుకుంటామో మన బాడీ ఒక సురక్ష చక్రం మనకు. ఇమ్యూనిటీ, అదే ఇమ్యూనిటీ, దాని పేరే ఇమ్యూనిటీ. సో అందరూకు జలుబు ఉంది కానీ కొంతమందికి రాదు, కానీ కొంతమందికి ఒక 2-3 పక్కన వాళ్ళకు వస్తే వీళ్ళకు కూడా వచ్చేస్తుంది, అంటే ఇమ్యూనిటీ తక్కువ అంటాము. సో ఇది ఎట్లా పెంచుకోవాలి? పులిసిపోయింది అంటారు కదా, లైక్ ఇడ్లీ కానీ ఫర్మెంటెడ్ ఫుడ్స్, అవి తింటే మనకు వస్తుంది. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్. ప్రీబయోటిక్ అంటే ఇవి పెంచాలంటే ఒక వాతావరణం ఉండాలి, ఒక క్లైమేట్ ఉండాలి వాళ్ళు గ్రో చేయడానికి. దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కలైనిటీ ఇన్ ద బాడీ. ఆల్కలైనిటీ ఎలా పెరుగుతుంది? అసిడిటీ తక్కువ ఉండాలి. ఆల్కలైన్ ఫుడ్స్ అంటే రా ఫుడ్స్. దట్ ఈస్ వై ఐ సెడ్ 40% ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి రా. పండు ఇస్ చాలా మంచిది. రా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆల్కలైనిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు చూసుకోండి ఏది యాసిడిటీ క్రియేట్ చేస్తుంది మీకు, ఏది ఆల్కలైనిటీ క్రియేట్ చేస్తుంది. దెర్ ఆర్ వేస్ టు మెజర్ ఇట్, టు మెజర్ యువర్ ఆల్కలైనిటీ. ఇఫ్ యూ బ్రింగ్ యువర్ బాడీ ఇన్ దట్ కరెక్ట్ pH balance అంటారు, that will improve your that is prebiotic. Probiotic, when you have ఇప్పుడు kombucha అని మాట్లాడతారు, కెఫీర్, మన పచ్చడిలు, ఆవకాయ పచ్చడి, that is also probiotic. ఓకే. సో ఆవపిండి దాన్ని గంజి చేస్తారు బీట్రూట్ వేసి. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్, దే ఆర్ గుడ్ ఫర్ ద గట్. బట్ అది ఎంత తినాలి, దట్ ఈస్ డిపెండింగ్ ఆన్, ఇట్స్ అ వెరీ ఇండివిజువల్ టు ఇండివిజువల్. కొంతమందికి అది తింటే అసిడిటీ పెరుగుతుంది. సో యూ చెక్ యువర్ బాడీస్, బట్ వీ షుడ్ హ్యావ్ alkaline environment for good bacteria to grow. That is important, that is clear. Okay. Otherwise it is good to think దేంట్లో వండుతున్నాము, ఎలా వండుతున్నాము అనేది. నేను ఇలా మాట్లాడితే ఇది వినేవాళ్ళు అనుకోకూడదు, అరే ఏదైనా తప్ప అది మనం అలా లేదు. కానీ కొంచెం తినేటప్పుడు, వంట చేసేటప్పుడు కొంచెం గమనం పెట్టాలి. ఎందుకంటే ఫుడ్ అనేది ఒక బేసిక్ నీడ్. మనం ఇల్లు, పెద్ద ఇల్లు ఉండవచ్చు, చిన్న ఇల్లు ఉండవచ్చు, ఓకే. బట్టలు ఏదో ఒకటి వేసుకుంటాము, ఓకే. ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్ బేసిక్ నీడ్స్. కానీ దీంట్లో ఫుడ్ అనేది మన లోపల వెళ్తుంది. షెల్టర్ అండ్ క్లోత్స్ ఆర్ అవుట్ సైడ్, కానీ ఫుడ్ అనేది లోపల వెళ్తుంది. సో అన్నిటికైనా ముఖ్యమైన బేసిక్ నీడ్ ఇది. దీని గురించి మనం ఆలోచించాలి, మాట్లాడాలి, కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. ఏది చూస్తే తినడం, ఏది చూస్తే కొనడం, వంట చేయడం అట్లా ఉండకూడదు. కొంచెం గమనం ఉండాలి. బికాస్ ఇది మనకు దేవుడు మనకు జీవనిస్తుంది కదా, మనకు హెల్త్, అవర్ లైఫ్ ఇస్ సస్టైన్ బికాస్ ఆఫ్ ఫుడ్. ఇది అందుకే మనం తినే ముందు ఒక దండం పెట్టి మనం ఒక శ్రద్ధతో తింటాము. ఇప్పుడు అన్నిటి మీద అవన్నీ మూఢనమ్మకాలు అని అయిపోయింది. ఎప్పుడు మనం చాలా మోడర్న్గా అయిపోయామో మనకు అన్నిటి గురించి ఒక మర్యాద తక్కువ అయిపోయింది. ఒక రెస్పెక్ట్, ఒక రెవరెన్స్ అనే మాట ఇంగ్లీష్లో చెప్తారు. రెవరెన్స్గా చెప్పాలి, ఒక అభిమానం ఉండాలి. ఓకే.
ఫుడ్ అనేది మనకు లైఫ్ ఇస్తుంది. అది దేవుడు నా ప్రకారం దేవుడికి సమానం కాదు దేవుడు. అది దేవుడు సమానం కూడా నేను చెప్పట్లేదు. నాకు ఫుడ్ అనేది ఒక దేవుడు. అది మర్యాద పెట్టి అది వేస్ట్ చేయకూడదు, చెత్తలో పారేయకూడదు, ఎక్కువ వేసుకొని అదే రకంగా మంచిగా అది తయారు చేయాలి. అది ఒక తృప్తిగా తిని అప్పుడే మనకు మంచి హెల్త్ వస్తుంది. మ్యామ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఫుడ్ని రీహీట్ చేసి తినటం. నో, బట్ సమ్టైమ్స్ తప్పదు. ఓకే, మైక్రోవేవ్ చేసి తినడం. నో. ఈటింగ్ విత్ ఫోన్. నో, నాట్ అట్ ఆల్. ఆర్గానిక్ ఫుడ్ మస్టా ఆప్షనలా? If possible, it is a must. As far as possible, make it your choice. Organic food. షుగర్. Where is it? ఎక్కడి నుంచి వస్తుంది షుగర్? కందసారి షుగర్, ఎస్. కందసారి షుగర్. షుగర్, ఎస్. వైట్ షుగర్, నో. అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడైనా ఒకసారి ఎస్, చాలా రెగ్యులర్గా నో. మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్సైట్ఫుల్ డిస్కషన్ ఈరోజు. ఐ హోప్ దిస్ డిస్కషన్ విల్ బీ యూస్ఫుల్ టు ఆల్ అవర్ ఆడియన్స్. మీకు కూడా చాలా థ్యాంక్స్ గ్రాసిక్ అండ్ ప్రశాంతి. ఇలా ముఖ్యమైన టాపిక్ గురించి ఇంత ప్రోగ్రామ్ పెట్టుకున్నానికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రాసిక్.